మన భరత శత్రుఘ్న సపరివార శ్రీ పటాబ్రాహ్మణ స్వామి సన్నిధానంలో ధనుర్మాస ప్రాతకాలార్చన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఈ సంవత్సరం రామభద్రుని సీతాదేవి యొక్క గుణగణ విశేషాలతో కూడినటువంటి సకల జీవులకు ప్రత్యేకంగా హనుమంతుని యొక్క గుణగణాలతో కూడినటువంటి సుందరకాండ ఏదైతుందో ఆ సుందరకాండలోని సందేశాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒక అద్భుతమైన సన్నివేశం సుందరకాండ మనకు కనబడుతుంది. ఏంటి ఆ సన్నివేశం అంటే, జీవుడు ఈ సృష్టిని జగన్మాతగా దర్శించే జీవుడు ఒకడు ఉంటాడు. ఈ సృష్టిని తాను అనుభవించాలనుకునే ఒక జీవుడు ఉంటాడు. ప్రకృతిని మాతగా ఆరాధించేటువంటి జీవుడు పరమాత్మకి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ప్రకృతిని తానే లోపరుచుకోవాలనుకునే జీవుడు వినాశనాన్ని చెందుతాడు. అశోకవనంలో సీతాదేవిని దర్శించాడు హనుమంతుడు. సీతాదేవి ఎలా ఉందంటే, ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. మా శ్రీశ 12 సంవత్సరాలు 14 సంవత్సరాల వేదం చదువుకున్నాం. 14 సంవత్సరాలు వేదం చదువుకున్నాం కదా, ఈ జీవితాంతం అది అట్లాగే ఉంటుందంటే కుదరదు. చదివిన విద్య నిరంతరం ప్రతిరోజు కూడా వల్లె వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు వల్లె ఆగుతుందో అప్పటి నుంచి ఆ విద్య శిథిలమైంది. చాలా అద్భుతంగా హనుమంతుడు మాత్రమే ఈ విధంగా చెప్పగలుగుతారు. సీతాదేవిట చాలా కృషించిపోయి ఉన్నదట. ఎలా కృషించి ఉన్నదంటే, వేదము వల్లె వేయకపోతే ఏ విధంగా వేద విద్య కృషిస్తుందో ఆ విధంగా కృషించిందట. ఆ కృషించడంలో కూడా ఉపమానం వేద స్వరూపిణిగా సీతాదేవిని సందర్శింపజేశాడు హనుమంతుడు. అలాంటి ఆ సీతాదేవిని చూడగానే హనుమంతుడు అనుకున్నట్ట, ఇయం సా యత్కృతే రామ చతుర్భిః పరితప్యతే కారుణ్యేన ఆమృశంసేన శోకేన మదనేన చ. ఈమె కోసమే రామభద్రుడు పరితపిస్తున్నాడు. 4 రకాలుగా పరితపిస్తున్నాడు. కారుణ్యం, అలాగే దయావనం, ఆమృశంసేన కాఠిన్యం లేకుండా ఉండడం వల్ల, అలాగే శోకేన దుఃఖం వస్తున్నది, మదనేన చ వియోగం వల్ల వచ్చేటువంటి వ్యథ వస్తుంది. ఏంటంటే ఈ 4 లక్షణాలు ఏంటంటే, స్త్రీ ప్రణష్టే కారుణ్యాత్. ఒక స్త్రీకి ఈ విధమైనటువంటి బాధ కలిగిందా అని చెప్పి దయ కలిగిందట రామభద్రుడికి. ఆశ్రితే అమృశంసత, తన యొక్క రక్షణలో ఉన్నటువంటి స్త్రీ ఆమె. ఆశ్రితే అమృశంసత, తన రక్షణలో ఉన్నటువంటి స్త్రీకి జరిగిందా అని చెప్పి ఇంకా ద్రవీభూతుడవుతున్నాడు రామభద్రుడు. పత్ని నష్టేతి శోకేన, భార్య కనబడకుండా వెళ్ళింది. భార్య యొక్క వియోగాల చేత శోకం దుఃఖాన్ని పొందుతుందట. అలాగే ప్రియేతి మదనేన చ, కేవలం భార్య మాత్రమే కాదట, ప్రియా దానికి అత్యంత ప్రేమ పాత్రుడు కావట. అందుకోసం ఈ 4 లక్షణాలతోటి రామభద్రుడు సీతా వియోగంతో వ్యర్థనందుతున్నాడని చెప్తూ అప్పుడు సీతాదేవిని అంటాడనమాట. నిజంగా సీతాదేవి కోసం రామభద్రుడు వ్యర్థనందడం చాలా ఉచితం. అస్యాహ దేవ్యాహ యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యే మసిదేక్షణ అంటారన్నమాట. ఈమె స్వరూపం ఏ విధంగా ఉందో ఆ స్వరూపం రామభద్రుడికి తగిన స్వరూపం. ఈ స్త్రీ ఈ వధూవరం చూసిన తర్వాత ఈ జంట బాగా ఉన్నదని అనుకుంటాం కదా, అలాగే అంటున్నాడు హనుమంతుడు. నిజంగా రాముడు ఈమె కోసం పరితపిస్తున్నాడంటే ఈమె దానికి తగింది. ఈమె స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నాడో ఉన్నదో దానికి రామభద్రుడికి భారీగా తగింది. అందువరకే కాదు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం
తస్యేయమసితీక్షణ రామభద్రుడి రూపలావణ్యాలు తగినట్టు నీవున్నదట. ఆమె యొక్క సౌందర్యాలు తగినట్టు రామభద్రుడు ఉన్నాట. రామభద్రుని రూపలావణ్యాలు తగినట్లుగా ఏమున్నదట. ఇదే పరమాత్మ ఉపనిషత్తు అంటుంది. యోవా భూతిరాసి సర్వానందం ప్రత్యానందం. ఏ పరమాత్మ సకల సంపదలకి సంపదట ఆయన. ఏ పరమాత్మ సకల సృష్టికి ఆనందం కలిగించే ఆ పరమాత్మకి ఆ తల్లి ఆనందం కలిగిస్తుందట. మనకి ఆనందం కలిగించే పరమాత్మ అయితే ఆ పరమాత్మకే ఆనందం కలిగించేది ఎవరంటే ఆ తల్లి, ఆ ప్రకృతి మాత. అలాగా రామభద్రుడికి తగిన రూపలావణ్యాలతో కూడా ఉన్నది. అలాగే ఈమెకి తగిన రూపలావణ్యాలతో రామభద్రుడు ఉన్నాడని చెప్పి ఆ విధంగా అంటన్నమాట. ఇలాగా పరస్పరం సౌందర్యభూయిష్టమైనటువంటి ప్రకృతిని జగన్మాతగా దర్శించేటువంటి భావన ఎవరికైతే వస్తుందో వాడు పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. హనుమంతుని యొక్క భావం ఇలా ఉంటే ఆ తర్వాత కాసేపు రావణాసుడు వచ్చాడు అశోకవనం. రావణాసుడు సీతాదేవిని చూడగానే ఒక మాట అంటాడు, నిన్ను రక్షించేవాడు ఎవరు ఉండడు కనుక నీకు నా అంతఃపురంలోకి రావాల్సిందంటాడు. ఆమె జగన్మాతగా దర్శించాడు హనుమంతుడు. ఆమెను ఒక స్త్రీ స్వరూపం లాగా కేవలం అనుభవించేటువంటి మాంసపు ముద్రలాగా దర్శించాడు రావణాసుడు. అంటూ మనుష్యావ రాక్షస కామరూపిణ వ్యపసత్వత దేశీకి భయం మత్నస్తముఖితం. ఇక్కడ మానవుడు కానీ రాక్షసుడు కానీ నా నుండి కలిగినటువంటి భయాన్ని నీకు ఎవరు తొలగించే ఉండడు అని చెబుతూ, లోకంలో కొంతమంది తప్పు చేస్తే మన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఏదన్నా అనవసరంగా మాట్లాడినా చెడు పని చేసిన వాడు తాగినాడు లేరా వదిలే అంటారు. అదొక పెద్ద ఒక కెరీర్. తాగితే ఎటువంటి తప్పుడు పని ఏం తెలియదు. అలాంటి మాటే రావణాసురుడు అన్నాడు. ఏమన్నా అంటే స్వధర్మో రక్షసాం సర్వదేవ న సంశయ గమనం వా పరస్త్రీనా హరణం సంభ్రమచ్చ. రాక్షసులకి స్వధర్మం ఏ స్త్రీనే సరే ఎత్తుకొని రావడానికి రాక్షసులకి స్వధర్మం కనుక దొంగిలించైనా సరే బలవంతారంగా అయినా సరే ఇతర స్త్రీలను స్వీకరించడం మా ధర్మం అని చెప్పాను అనమాట. ఇది రాక్షస ధర్మం అలా ఉంటుంది. అయితే ఆ ధర్మానికి తగినటువంటి సమాధానం చెప్తుంది తల్లి. తృణమందరత కృత్వ పిచ్చివాచ శుచిస్మిత నిమర్దయ మనోమత్త స్వజనే వేదాంపణ. అప్పుడు అంటుంది ఆ మాట ఆ తల్లి, తృణమందరత కృత్వ, ఆ యథోతోటి మాట్లాడకూడదు అన్నమాట. గట్టిపోత అడ్డంగా పెట్టి అన్నది ఏమన్నదంటే, స్వజనే క్రీడామ్మన, నీ భార్య ఎందు నీవు మనసులు ఏర్పరచుకో. నిమర్దయ మనోమత్త, నా నుండి మనసు మరల్చుకొని నీ భార్య ఎందు మనసు పెట్టుకోవాలన్న అని చెప్తూ, సాధు ధర్మమవేక్షస్వ సాధువ్రతం చర యథాదవ తథాన్యేషం దారారక్ష్య నిశాచర. సద్ధర్మాన్ని ఆచరించు, సత్పురుషుడిపై ఉండు. యథాదవ తథ అనేకం దారారక్ష్య నిశాచర, నీ భార్యని కాపాడుకోవాలని ఏ విధంగా అయితే అనుకుంటావో అలాగే ఇతరులు కూడా వారి వారి భార్యని కాపాడుకోవాలనుకున్నాడు. ఈడేమన్నాడు, కనబడిన స్త్రీలను ఎత్తుకోవడం మా ధర్మం అన్నాడు. ఆమె అన్నది, నీ భార్యని కాపాడుకోవడం నీకెట్ల ధర్మము, వారి వారి భార్యని కాపాడుకోవడం వారి వారికి ధర్మం ఉంటుంది. కనుక ఆత్మానం ఉపమానం ఉప శ్రేషు దారేషు రమ్యతాం. నిన్ను నువ్వు పోల్చుకో, నీ భార్య ఎందుకు ఇంకోడు చూపు పడకూడదని వేదంగా అయితే అనుకుంటావో అలాగే పరస్త్రీలు ఎందుకు ఇతరుల చూపు పడకూడదని చెప్పి అనుకోవాల్సిందని చెప్పి ఆ తెలుగు ఉపదేశిస్తున్నమాట అని చెప్తూ చివరికి ఒక మాట ఉంటుంది, పరస్త్రీ వ్యామోహం కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సమస్తమైన ఐశ్వర్యాన్ని కోల్పోతాడు. ఎంది నుకృతి ప్రజ్ఞం రాజానమనేరతం అకృతాత్మానమాసాధ్య రాజానమనేరతం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ. అధర్మాన్ని స్వీకరించేటువంటి రాజుని వాడు చేసిన అధర్మం వల్ల సమస్తమైనటువంటి ఐశ్వర్యం కోల్పోతాడు. కనుక
రాష్ట్రం, సమస్తమైన రాష్ట్రం కూడా వాడు చేసిన దుర్ఘటనల ద్వారా సమస్తమైనటువంటి రాష్ట్రం ఐశ్వర్యాన్ని కోల్పోతుంది. కనుక తదేయం త్వాం సమాసాధ్య రంగా రుణౌక సంకుల అపరాధ తదేకస్య నచినాది నిరసిష్ఠితే అంటుందని. నువ్వు చేసినటువంటి తప్పుడు పని వలన రత్నౌక సంకులాలంక అనంత రత్నముతో ప్రకాశిస్తున్నటువంటి లంకా నగర్ నచిలా వినశిష్యతి. నీ ఒక్కడే అపరాధం వల్ల అపరాధాత్వేకస్య, నువ్వు ఒక్కడే చేసిన అపరాధం వల్ల నచిలా వినశిష్యతి, తొందరలోనే వినాశనం పొందుతుంది అంటున్నమాట. కనుక మా జీవుడు ప్రకృతిని అనుభవించాలని భావన కావాల్సింది, ప్రకృతిని ఆరాధించే భావన కావాలని చెప్తున్నాను. పరస్త్రీ ఎందు మాతృభావాన్ని కలగాలి. పరస్త్రీ ఎందు వ్యామోహం కలిగినటువంటి వ్యక్తి తాను వినాశం చెందడమే కాదు, తన వంశం కూడా వినాశం చెందుతుంది, తన ఆశ్రితులు కూడా వినాశం చెందుతాడు అని తల్లి ఉద్బోధిస్తుంది. కనుక ఏ వ్యక్తి ప్రకృతి ఎందు జగన్మాతను దర్శిస్తాడో వాడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాడు. ఏ వ్యక్తి ఈ ప్రకృతిని తాను అనుభవించాలన్న భావన కలిగి ఉంటాడో వాడు రావణాసుని వలె వినాశనం చెందుతాడు. జై శ్రీ రమణ గోవింద.